హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. మిమ్మల్ని అయితే నేను చాలా మిస్ అయ్యానండి. అసలు ఇన్ని రోజులు వీడియో పెట్టకుండా నాకైతే కమెంట్స్ రాకపోవడం, అసలు నేనైతే చాలా అంటే చాలా మిస్ అయ్యాను. కానీ తప్పలేదు. ఎందుకు ఇన్ని రోజులు వీడియో పెట్టలేకపోయాను అంటే కొంచెం అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వచ్చిందనమాట. బాగా ట్రావెలింగ్ ఎక్కువైపోయింది, అందువల్ల చేయలేకపోయాను అంతే. ఇప్పుడైతే నేను సబ్వేలో చికెన్ సలాడ్ చేస్తారు కదండి, అది ఇంట్లో ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా సబ్వే నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మయోనీస్ వల్ల చాలా హెల్త్ ఇంపాక్ట్ అవుతుందని చెప్పి ఈ మధ్య వీడియోస్లో చూడడం వల్ల ఎందుకులే రిస్క్ తీసుకోవడం, అసలే హెల్త్ బాగుండదు అని చెప్పి ఇంట్లోనే హెల్తీగా ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చెప్పాలంటే ఇంక సబ్వే సలాడ్ కన్నా కూడా బాగా వచ్చింది. ఇందాక చూపించిన మసాలాలన్నీ చికెన్ లో మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాను. కార్న్ ఫ్లోర్ కూడా వేయలేదన్నమాట, నేను బియ్యం పిండి శనగపిండి వేసాను. కార్న్ ఫ్లోర్ గురించి కూడా ఏదో చెప్తున్నారండి, అది కూడా యూస్ చేయకూడదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి నేను కార్న్ ఫ్లోర్ కూడా వాడడం మానేశాను. బియ్యం పిండి శనగపిండే వాడుతున్నాను అనమాట. ఎగ్ వేయలేదు ఆ రోజు. ఎగ్ వేస్తేనే ఏంటంటే ఒక ఎగ్ దీనికి ఫుల్ ఎక్కువ అయిపోతుంది అనమాట. హాఫ్ ఎగ్ అయితే సరిపోద్ది. ఇంకెందుకులే అని చెప్పి వేయలేదు, కానీ కానీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది. అసలు యూట్యూబ్ ఛానల్స్ మాత్రం కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. నేనైతే 2 months అయిపోయింది వీడియో పెట్టక. ఈ 2 months లో కూడా అసలు చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే బాగా ఎక్కువ అయిపోయినాయి. ఈ ఉండే కాంపిటీషన్లో గనక ఒకవేళ యూట్యూబ్లోనే సస్టైన్ అవ్వాలి అనుకుంటే, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టకపోతే మాత్రం ఇంకా అసలు మన ఛానల్ అసలు ఉందా అన్నట్టు అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది వరకు నా ఛానల్ సెర్చ్ చేస్తే వచ్చేదన్నమాట యూట్యూబ్లో. నేను ఒక 2 months నుంచి ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నా ఛానల్ రావట్లేదు. అయితే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఏంటి బాగా వెనక్కి వెళ్ళిపోతుంది ఛానల్ అని చెప్పి. ఇంక సరే అని చెప్పి ఇంక వీడియో అయితే తీస్తున్నాను. వీడియోస్ అయితే రెగ్యులర్గా అన్ని తీస్తున్నాను, కానీ పోస్ట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చాం కదా, ఇంకంతా ఫ్రీ అయిపోయింది. ఇంక నిదానంగా వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే క్యారెట్, బీట్రూట్, కీరా, క్యాప్సికము, ఇంకా ఆనియన్ సలాడ్ అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకోవాలి సలాడ్ కోసము. ఇంకా చికెన్ అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు డీప్ ఫ్రై చేశాను. హాట్ వాటర్లో మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడు మైనీస్ ప్రిపేర్ చేస్తాం అనమాట. దీంట్లో పూల్ మక్కన ఇంకా జీడిపప్పు ట్రై చేశానండి ఆ రోజే ఫస్ట్ టైం ఎలా వస్తుంది అని చెప్పి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు మయోనీస్‌కి ఏ మాత్రం తీసిపోదు అసలు. ఇంకా చెప్పాలంటే బటర్ టేస్టే ఉంటుందన్నమాట. ఇది పూల్ మఖానా, జీడిపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. చాలా తక్కువగా చేశానన్నమాట. ఎందుకంటే మళ్ళీ బా వస్తదో, బా రాదో, మళ్ళీ వేసినవన్నీ పాడైపోతాయి అని చెప్పి చాలా తక్కువ వాటితో ట్రై చేశాను. ఇలాగా బాగా మెత్తగా అయిపోయే వరకు ఒక 2 minutes ఉడకపెట్టుకుంటే సరిపోతది. నానబెట్టుకున్నా కూడా సరిపోద్ది. నేను నానబెట్టలేదనమాట. నేను అప్పటికప్పుడు చేశాను కాబట్టి కొంచెం ఉడకపెట్టాను. మీరు గనక ముందుగా నానబెట్టుకున్నా కూడా సరిపోద్ది. ఇంక తర్వాత వాటిని తీసి కొంచెం పెరుగేసాను, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ ఏసాననమాట. షుగర్ కూడా యాక్చువల్‌గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఆయిల్స్ అయితే ఏమి వేయలేదండి. నేను ఇంకొకసారి మీకు నీట్‌గా చూపిస్తాను. ఎందుకని నేను నీట్‌గా చూపించలేకపోయానంటే ఎలా వస్తదో అని కంగారులో చేసేసాననమాట. పెరుగేయడం, థిక్‌నెస్ తక్కువైతే ఇంకొంచెం పెరుగు యాడ్ చేయడం, అలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీకు రెసిపీ మాత్రం నేను ఇంకొక వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ వేసిన ఇంగ్రీడియెంట్స్ అయితే మాత్రం పూల్ మక్కన, కాజు, పెరుగు, ఉప్పు, ఇంకా కొంచెం షుగర్ ఏసాను అంతే. ఇంకేం వేయలేదు. ఆయిల్ అయితే చుక్క ఆయిల్ కూడా వేయలేదనమాట. చూసారు కదా ఎంత థిక్‌గా వచ్చిందో. పిల్లలకి పెడితే చాలా హెల్తీగా తింటారండి. ఇంక మనకి జంక్ పెడుతున్నామన్న గిల్ట్ కూడా ఉండదనమాట. ఇలా గనక ప్రిపేర్ చేసుకొని నైట్ డిన్నర్ గనక తింటే చాలా హెల్తీ అండి ఇంకా. నేను చికెన్ ఒక్కటే డీప్ ఫ్రై చేశాను కాబట్టి అదొక్కటి మనకి మీరు షాలో ఫ్రై చేసుకున్నా సరే, లేదు డీప్ ఫ్రై అయినా కూడా మనం ఆయిల్ మొత్తం తీసేస్తాం కదా, టిష్యూ పేపర్ మీద ఏసాక మొత్తం ఆయిల్ పోతది కాబట్టి పర్వాలేదు. లేదు నేను ఇంకా అస్సలు ఆయిల్ కూడా యూజ్ చేయను అనుకుంటే ఒక స్పూన్ ఆయిల్‌తో షాలో ఫ్రై చేసుకొని మీరు ఈ సలాడ్ చేసుకున్నా సరే అసలు నేనైతే ఇంకా ఆపకుండా తింటున్నాను చూడండి. మా వారైతే చిన్నగా తిను, చిన్నగా తిను అంటున్నారనమాట వీడియో తీసేటప్పుడు. అయినా అసలు నాకు అంత టేస్టీగా అనిపించింది. ఆ బౌల్ ఫుల్ నేనే తినేసానండి. ఇంక అర్థం చేసుకోండి ఎంత బాగుందో. నాకు సలాడ్స్ అంటే నేను అంత ఇష్టంగా తినేదాన్ని కాదు.
కానీ ఇది మాత్రం ఆ డ్రెస్సింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే నెక్స్ట్ డేకి ఇంకా పప్పులైతే రెడీ చేసుకుంటున్నాను పిండిలు. ఇక్కడ మినపప్పు, ఇడ్లీకి అయితే రుబ్బుతున్నాను. ఈ మధ్య కాలంలో అయితే నేను దోసల్లో ఖచ్చితంగా రాగి కలుపుతున్నాను, జొన్నలు కలుపుతున్నాను. ఇదివరకు ఇప్పుడు ఇక్కడికొచ్చిన కొత్తల్లో అయితే మానేశాననమాట. పిండి పులిసిపోతున్నాయనమాట. కొంచెం పిండి పుల్లగా అయినా వీళ్ళు తినరు. అందుకని నేను మానేశాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు వేసిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. ఎంతవరకైతే మనకి నెక్స్ట్ డేకి అవసరమో, అంతవరకు పిండి మాత్రం ఎన్ని దోసలకి పిండి అవసరమో అంతవరకు పక్కన పెట్టుకొని బయట, మిగిలిందంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. అందువల్ల నాకైతే 1 వీక్ అయినా సరే పులవట్లేదు పిండి మాత్రం. చాలా బావుంది. ఎవరైనా గనక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, నాలాగా అప్పుడప్పుడు వీడియోలు పెట్టకుండా కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టండి. కన్సిస్టెంట్‌గా అంటే మీరింక వీక్‌లో 2 వీడియోస్, 3 వీడియోస్ అనుకున్నారా? 4 వీడియోస్ అనుకున్నారా? అలా ఎన్ని వీడియోస్ అనుకుంటే అన్ని వీడియోస్ తప్పకుండా పోస్ట్ చేయండి. లేదా షార్ట్స్ అన్నా పెట్టండి. లేకపోతే మాత్రం సస్టైన్ అవ్వడం చాలా కష్టం. నాకైతే ఒక టైంలో అసలు చాలా పీక్ ఉన్నిందనమాట యూట్యూబు. మంచి వ్యూస్ వచ్చేవి. నేనే కావాలని పాడు చేసుకున్నాను. అంటే కొంచెం అప్పుడు హెల్త్ కూడా సహకరించలేదనుకోండి. ఇప్పుడంటే ఇంకొంచెం బానే ఉంది. అంటే ఇప్పుడు బాగా తిరగడం ఎక్కువైపోయిందనమాట. తెనాలి ఎళ్ళాను. ఇంకా నెల్లూరు ఎళ్ళాల్సొచ్చింది. తెనాలి ఎళ్ళాల్సొచ్చింది. ఇంకా తిరుపతెళ్ళాము. కాణిపాకం వెళ్ళాము ఈ మధ్య కాలంలో. బాగా ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. ఎవ్రీ 15 డేస్‌కి ఎక్కడో దగ్గరికి వెళ్తూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇంక మళ్ళీ ఒక్కసారి గనక కేరళ ఎళ్ళిపోయాననుకోండి, ఇంక నేను 6 మంత్స్‌కి ఒక్కసారి రావడమే కష్టం. ఇంక తిరుపతి అవన్నీ తిరగడం అంటే ఇంక 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఒకసారి తప్ప ఇంక మళ్ళీ అవ్వదనమాట. ఇంక అందుకని ఈ ఉండే 2, 3 మంత్స్ ఎన్ని టెంపుల్స్ తిరగాలన్నా, ఎవరింటికెళ్ళాలన్నా ఈ 2, 3 మంత్స్‌లోనే మొత్తం తిరగాలి అనుకుని మేమైతే తిరిగేస్తున్నాం అనమాట. మొన్న శ్రావణి వాళ్ళ ఇంటికెళ్ళాము. నెల్లూరెళ్ళాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి. చిన్నగా పోస్ట్ చేస్తాను అవన్నీ గూడా. ఇంకా ఎడిట్ చేసుకొని నీట్‌గా పోస్ట్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడైతే ఇంక ఇంటికొచ్చేసాను గాబట్టి, ఇంక ఈ 1 మంత్ మాత్రం ఇంక ఆద్య స్కూల్ పోకుండా, అటు ఇటు తిరిగేది లేకుండా ఇంక ఈ 1 మంత్ ఆద్యని స్కూల్‌కి పంపించడం కోసం ఇంక ఇంటికొచ్చామనమాట. ఆల్మోస్ట్ 20 డేస్ ఆద్యకి స్కూల్ పోయింది అటు ఇటు తిరగడం వల్ల. ఇంక ఈ 1 మంత్ పంపిస్తే ఆద్యకి ఇంక హాలిడేస్ ఇచ్చేస్తారు గదా! అని చెప్పి ఇంక అటు ఇటు తిరగమనమాట ఈ 1 మంత్. ఈ 1 మంత్ మాత్రం మాక్సిమం ఎన్ని వీడియోస్ పెట్టగలిగితే అన్ని వీడియోస్ పెట్టేస్తానండి. తర్వాత మళ్ళీ ఇంక కేరళకెళ్ళిపోయినాక మాత్రం రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతానండి. ఈ 2, 3 మంత్స్ మాత్రం నాకు కుదిరిన ప్రతిసారి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంతేగాని తప్పుగా అయితే అనుకోకండి. ఎందుకంటే వీడియో ఇష్టం వచ్చినప్పుడు పెడతది అలా అనుకోవద్దు. కొంచెం లైఫ్‌లో కొంచెం బిజీ అయిపోయాననమాట ఈ 2 మంత్స్. అందుకే పెట్టలేకపోయాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.